శత్రువుల చేత కూడా గౌరవించబడిన రెస్పెక్టెడ్ పర్సన్, ప్రేమ సమానత్వాలు బోధించిన ఫిలాసఫర్, జాలి దయ మూర్తిభవించిన మెర్సిఫుల్, చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన చారిత్రాత్మకమైన ఇన్ఫ్లుయెంటల్, మహిళలకు హక్కులను కల్పించిన ఫెమినిస్ట్, జంతువుల పట్ల దయా సానుభూతి కలిగి ఉండాలని చెప్పిన కైండ్నెస్, అద్భుతమైన శాస్త్రీయ విషయాలు చెప్పిన సైంటిస్ట్, మానవాళిని ఏకం చేయడానికి వచ్చిన మెసెంజర్, సమానత్వం ప్రజాస్వామ్యాలను చెప్పిన సోషల్ రిఫార్మర్, సమస్త మానవులకు రక్షణ కోసం వచ్చిన సేవియర్, అన్ని పరిస్థితులలోనూ సౌమ్యంగా వ్యవహరించిన జెంటెల్, బలహీన వర్గాలకు రక్షణ స్వేచ్ఛ కల్పించిన ప్రొటెక్టర్, అపార మేధాశక్తి కలిగిన జీనియస్, గొప్ప ఆదర్శభావాలు కలిగిన రోల్ మోడల్, ప్రపంచ నాగరికతను కాపాడిన డిఫెండర్, అన్ని కాలాల్లోనూ కూడా ప్రజలను ముందుకు నడిపిస్తున్న గ్రేటెస్ట్ లీడర్. అతను సింప్లిసిటీకి ఉదాహరణ, విశ్వసనీయమైన అల్ అమీన్, సత్యవంతమైన అస్ సాదిక్, ఈ ప్రపంచానికి చివరిగా వచ్చిన ద ఫైనల్ ప్రోఫెట్, ప్రపంచంలోని ప్రవక్తలందరికీ నాయకత్వం వహించడానికి వచ్చిన సయ్యదుల్ అంబియా, సమస్త లోకాలకు కరుణగా పంపబడిన రహ్మతుల్ ఆలమీన్. అతను అల్లాహ్ యొక్క ప్రవక్త నబీయుల్లాహ్, అల్లాహ్ యొక్క దూత రసూలుల్లాహ్, అల్లాహ్కు ప్రియమైన హబీబుల్లాహ్. అతనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అతను ఈ ప్రపంచ ప్రజలకు ఒక సాధారణ మనిషి కావచ్చు, కానీ కోట్లాది మంది ముస్లింలకు ఆయనే ప్రపంచం. యా అల్లాహ్, మా అందరికీ ప్రవక్త గారి పద్ధతుల్లో పూర్తి జీవితాన్ని గడిపే భాగ్యాన్ని కలిగించు. ఆమీన్.